అయితే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏ బాధతోటి మాట్లాడిండు, కడుపులో ఏ మంటతోటి మాట్లాడిండు, తెలంగాణకి ఎంతటి అన్యాయం జరిగింది ఈ 10 సంవత్సరాలలో, ఎవడు వెన్నుపోటు పొడిచిండు, ఎవడు ఎంత ద్రోహం చేసిండు, కృష్ణా జలాలలో మనకు రావాల్సినటువంటి వాటా ముందు ఇస్తున్నటువంటి ట్రైబ్యునల్ అవార్డు సరిపోదు, ఏదైతే 277 టీఎంసీలు ఉండేనో అది మా హక్కు కాదు, కృష్ణ పరివాహక ప్రాంతం ఎక్కువ మాది ఉంది తెలంగాణది, కాబట్టి మాకు 575 టీఎంసీలు మాకు రావాల్సిందే, ఇది అవసరమైతే నేనే వకాలత్తు తీసుకొని పోయి కొట్లాడతా అప్లెట్లా అని చెప్పేసి ఉద్యమ సమయంలో చెప్పినటువంటి కేసీఆర్ అదే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆందోళనకు పోయి ఎట్లా దోచిపెట్టిండు అంటే జగన్మోహన్ రెడ్డి తోటి ఈయనకుంటున్నటువంటి మిత్రబంధాన్ని ఎట్లా బలోపేతం చేసిండో ఒక చిన్న ఉదాహరణతోటి మనం మాట్లాడుకుందాం. ఆంధ్రాకి పోయి మా నీళ్లు వాడుకోరే, మీ పొలాలు దున్నుకోరని ఖతర్నాక్ ఆఫర్ ఇచ్చే కొద్దు తెలంగాణ సీఎం గారే గింత తిమ్మతి ఇచ్చిన కాయిగా ఆంధ్ర సర్కార్ ఆగుతుందా? ఇప్పుడు ఆయన ఆడికి పోయి మాటిచ్చి నీళ్లు వాడుకోండి, మీ రాయలసీమని మేము రతనాల సీమ లెక్క చేస్తామని చెప్పి మన వాటాని వాళ్ళకి ఈరోజు ఏది సమర్పించేసేసి మనం ఏదైతే హక్కుగా 575 టీఎంసీలు రావాల్సిందే అని ఉద్యమ సమయంలో చెప్పిండో దానికి ఫుల్ స్టాప్ పెట్టి 2015లోనే లేదు అని చెప్పి ఆ రోజు ఉంటున్నటువంటి జలవనరులకు సంబంధించినటువంటి మంత్రి ఉమాభారతి దగ్గరికి పోయి సంతకాలు పెట్టొచ్చింది ఎంతకి 299 టీఎంసీలకే 299 టీఎంసీలకే. కానీ కొట్లాడింది మన హక్కు అని మనం మాట్లాడుకుంది ఉద్యమ సమయంలో మన అందరం కూడా చర్చించుకుంది 575 టీఎంసీలు. ఇక్కడ మనకు అన్యాయం జరిగింది. నువ్వు వచ్చినాక మన హక్కుల గురించి కొట్లాడకపోయి పైపెచ్చు నువ్వు 299 టీఎంసీలకే సంతకాలు పెట్టొచ్చినావు. ఈరోజు ఆ సంతకాలనే చెల్లుబాటు కిందకి అవతలోడు చూపించుకుంటా అవతలోడు వాడికి ఉండాల్సినటువంటి హక్కుల కంటే రాయలసీమకి ఎట్లాంటి నీటి కేటాయింపులు లేకపోయినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని ఈరోజు మాకు నీటి అవసరం ఎక్కువ ఉంది, మాకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు పెద్దగా ఉన్నాయని చెప్పి చూపించుకునేటటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో 299 టీఎంసీలు ఏదైతే తక్కువ హక్కు అన్యాయం అంటున్నామో అదికే సంతకం పెట్టొచ్చినటువంటి నువ్వు ఆ నీటిని కూడా వాడుకోలేనటువంటి దుస్థితులలో 10 సంవత్సరాలలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడంతో తీవ్రమైనటువంటి నష్టము దక్షిణ తెలంగాణ ఎడారి లెక్క మారుతున్నటువంటి సందర్భము. ఇది నష్టం ఈరోజు మాత్రమే కాదు, రేపొద్దున కేంద్రం మళ్ళీ దీని గురించి పునరాలోచించాలన్నా కూడా మీకుంటున్నటువంటి నీటి కేటాయింపులు తక్కువ అని చెప్పి మీరు కొట్లాడుతున్నారు, ఎక్కువ కావాలని చెప్పి కొట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ కొట్లాడుతున్నట్టు. కానీ మీరు ఎక్కువ కావాలంటారు, మీకు ఉన్న నీటినే మీరు వాడుకుంటలేరు, మీకు ప్రాజెక్టులే దిక్కులేవు కదా అని అనేటటువంటి ఆస్కారం మెండుగుంది. ఇది కేసీఆర్ మనకు చేసినటువంటి అన్యాయం. నీళ్లు తాగేటటువంటి ప్రతి తెలంగాణలో ఉంటున్నటువంటి వ్యక్తులు కడుపుల మంటతోటి ఈరోజు మనకు జరిగినటువంటి అన్యాయంతో రేపొద్దున కండ్ల ముంగడ ఏడారిగా మార్చినటువంటి నీ యొక్క నియంత పరిపాలనని మరి కడుపుల మంటతోటి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దానికి ఏదో బూతులు మాట్లాడుతుండ్రు, ఆయన హుందాలు ఉండి మాట్లాడుతురా అని అంటే నీ లెక్క పెగ్గులేసేసేసి బూతులు మాట్లాడినటువంటి బాపతి కాదు. తెలంగాణకి అన్యాయం అవుతుంది కాబట్టి ఈరోజు కడుపుల మంటతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు. దానికి చాలా తేడా ఉంది. చేస్తున్నటువంటి కార్యాచరణల పార్బాయిల్డ్ రైస్కి సంబంధించి కూడా రీసెంట్గా జరిగింది కాబట్టి చెప్తున్నా. పార్బాయిల్డ్ రైస్కి సంబంధించింది కూడా కేంద్రం మేము పోమనంటే ఇడికొచ్చి వరేస్తే ఉరే అని చెప్పినట్టు మీకు ఈరోజు కేరళకి కావాల్సినటువంటి 2 లక్షల టన్నులకి ఈరోజు కేంద్రం కోసం ఇచ్చేసేసాలు పైసలు ఇస్తలేరు. దానికోసం మళ్ళీ రైతులకు చెల్లించాలంటే అప్పులు తీసుకొని వస్తే 3,000 కోట్ల రూపాయలు కేవలము రుణభారంగా ఏవైతే మిత్ అవుతుందో దాన్ని కూడా నియంత్రించాలి, దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజాధనాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో పక్క రాష్ట్రం కేరళకు కూడా పార్బాయిల్డ్ రైస్ ఇచ్చుకుంటా ప్రజాధనాన్ని కాపాడుతూ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి కడుపుల మంట ఉంటుంది. రూపాయి పొదుపు చేస్తే తప్ప వనరులు నిలబడినటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉండే. కానీ బంగారుపల్లెంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఉండే. నిజంగానే సింగపూర్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణను ఎడారిగా చేసినటువంటి ఇలాంటి పాపాత్ములని చరిత్ర క్షమించదు. నిన్ను తిట్టినటువంటి బూతులు చాలా తక్కువ. మొన్నటిదాకా ఏదో కింద పడి బొక్కిరిగింది అని అంటే సానుభూతి పరిశీరేమో, కానీ మీరు ఇట్లా బయటకు వచ్చి వెర్రి వేషాలు వేస్తే నిజంగానే బొక్కలు ఇరగొడతారు ప్రజలు. తస్మాత్ జాగ్రత్త.